నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు రంజిత్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నల్గొండ జిల్లా మోత్కూరులోని అడ్డగూడూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఊహ అనే విద్యార్థిని పాఠశాలలో కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భువనగిరికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మాచర్లకు వెళ్తున్న బొలెరో వాహనము కొండమల్లేపల్లి సమీపంలో బోల్తపడింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదు. ఎల్వి సేవా వేదిక మరియు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్వి కుమార్ మరియు శైలజలు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేస్తామని వారు తెలిపారు. అన్నదానం మిన్నానే నానుడితోటి మరి ఎందుకంటే కాలే కడుపుకు బుక్కడు అన్నం పెట్టేది మహా తృప్తి అనేదాన్ని ఒక దానిలో భాగంగానే మరి నేను నా యొక్క ఎల్వి సేవా వేదిక అని చెప్పని గత 20 సంవత్సరాలకెళ్ళి కూడా ఏదో చిన్న కార్యక్రమాలు అందరికీ చేసుకుంటూ ముందుకు పోతున్న సేవా వేదిక. ఆ సేవా వేదిక ద్వారా నా గత ఒక సంవత్సరం క్రితం నాకు సరే ఈ అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పనే ఒక తపన మా సోదరులు కొంతమంది చేస్తూ ఉంటే అక్కడ చూసి మా పాల్తి సీనన్న యాద అశోక్ అన్న వాళ్ళు ఇక్కడ నల్గొండలో గడ్డి అన్నారము గాంధీ విగ్రహం దగ్గర చేస్తూ ఉంటారు. అదే అంతకుముందు సోదరుడు వెంకటయ్య గారు కూడా ఇక్కడ చేస్తూ ఉంటే వాటిని చూసి మనం కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పనే భావనతోటి నా నివాసం ముందల మరి బీదలకు ఏదైతే అన్నార్థులు ఉండరో వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పనే భావనతోటి ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్న ప్రసాదం పంపిణీ చేద్దామని చెప్పని ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగింది. మరి బీదవాళ్ళు బడుగు బలహీనలు అందరూ ఉంటారు ఇక్కడ. ఏ రోజుకి ఆ రోజు కూలీ పనులు చేసుకొని మరి నిత్య జీవనం వెళ్ళదీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సేవ చేయాలనే తపనతోటి ఇక్కడ నేను గత సంవత్సరం నుంచి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాను. సుమారుగా 500 నుంచి 600 మంది ప్రతి నెల కూడా ఇక్కడికి వచ్చేసి భోంచేస్తారు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ప్రతి అమావాస్య రోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేశాను. నేను ఇటీవలనే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్కి 104 నల్గొండ జిల్లా గవర్నర్గా అయిన సందర్భంగా ఈరోజు కార్యక్రమం మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ దాంతో చేయాలని చెప్పనే భావనతోటి స్పాన్సరింగ్ నేనైనా కూడా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పెట్టుకొని ఈరోజు మేము కార్యక్రమం చేశాము. మరి ప్రధానంగా సేవలోనే ఉంటుంది తృప్తి అనేది. మనకు సేవలో ఉండే తృప్తి దేంట్లో కూడా ఉండదు. ₹1,00,000. జై వాసవి. నా పేరు యాదా మంజుల. ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం మన ఎల్వి కుమార్ సార్ గారు. సారు మా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ట్రస్టీ. ఆ విధంగా కాకుండా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో కూడా ఇప్పుడు గవర్నరు. నేను మాజీ ఆర్సీ. సార్ 104, నేను 102 ఆర్సీని. ఈ ప్రెసిడెంట్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో నేను 2015లో ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ చాలా నిర్వహించాము. మళ్ళీ మేము ప్రతి సంవత్సరము శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం కూడా మేము నిర్వహిస్తుంటాము. మొన్ననే మేము మన శ్రావణ మాసంలో గోకళ్యాణము అత్యంత వైభవంగా సుమారు 500-600 మందితోటి మేము నిర్వహించడం జరిగింది. ఇది ఇప్పటివరకు రాముని వంశంలో చేశారు. తర్వాత మాకే ఆ భాగ్యం లభించింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఈ విధంగా నేను సారు ఇట్లా అందరు కాకుండా ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ఈ విధంగా కార్యక్రమాలు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్, మన్సూరాబాద్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో 50 నుంచి 80 వేల ఓట్ల వరకు గల్లంతు అయిన ఓటర్లను ఈ కార్యక్రమం ద్వారా పూర్తి చేస్తామని రామ్మోహన్ గౌడ్ తెలిపారు. చెప్పండి సార్, రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు గతంలో మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో చాలా మటుకు కూడా ఓట్లు ఉన్న వాళ్ళందరూ వినయ్ భర్తకుంటే భార్యకు లేదు, లేదంటే ఇద్దరుకున్నా కూడా పిల్లలకు లేదు. ఈ పరిస్థితిలో ప్రతి ఇంట్లో కూడా జరిగింది. 4,84,000 ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే దగ్గర 78,000 ఓట్లు పోయినట్టు మా పరిశీలనలో తెలిసింది. 100 మందిని అడిగినా 20 ఓట్లు రాలేదు మాకని చెప్తారు. అందులో భాగంగా ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో అన్ని ఏరియాలలో విస్తృతంగా ఈ యొక్క నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు
స్థానిక కార్పొరేటర్ సీనియర్ లీడర్ అయినటువంటి విఠల్ రెడ్డి గారు, మున్సిపల్ డివిజన్ కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, అలాగే సీనియర్ నాయకుడు సోదరుడు జగదీష్ గారు, విన్నారెడ్డి గారు, అలాగే వార్డు మెంబర్ ఏరియా మెంబర్లు పురుషోత్తం గారు, అట్లే వీళ్ళంతా కూడా చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ధన్పాల్ గారు వీళ్ళంతా కూడా పాల్గొని ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు పొద్దున్న చూస్తేనే 1 అవర్లోనే దగ్గర 150 మంది దాకా కొత్త ఓటర్లు నమోదు చేసుకునే కార్యక్రమం కూడా జరిగింది. దీని ద్వారా ఏంటంటే గతంలోనే మేము కొద్దిగా మాకు కావాల్సిన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఓట్లు లేక కూడా బాధపడ్డ పరిస్థితి ఉండే. అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు వచ్చే విధంగా చేపియాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ప్రతి ఒక్క కాలనీకి సంబంధించినటువంటి రెసిడెన్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్పి, అలాగే స్లమ్లలో కూడా చెప్పి అన్ని దగ్గర కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ దగ్గర నాకు తెలిసిందంటే ఇంకా ఒక 70-80 వేల ఓట్లు ఈసారి 50,000 అనుకున్నాం, కానీ 50,000 రీచ్ అవుతుండొచ్చు. ఈ నెల 26 వరకు ఉంది. దయచేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తారు. సార్ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఈరోజు మీరు ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు సార్? ఇప్పుడు మన్సూరాబాద్ ఉన్నది, తర్వాత ఇప్పుడు మనకు పిఎన్టీ కాలనీలో, లింగోజిగూడలో, ఇట్లా ఎల్బీ నగర్లో అన్ని డివిజన్ల 11 డివిజన్లలో కూడా అన్ని ఏరియాలలో కూడా మనం టెంట్లేసి మునసరిపురం రెడ్ ట్యాంక్ దగ్గర కానీ, మన బిఎన్ రెడ్డిలో కానీ, ఇట్లా మన శివసింధు స్కూల్ దగ్గర కానీ, ఇట్లా అన్ని ఏరియాలలో కూడా టెంట్లేసి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రెగ్యులర్ ప్రాసెస్ ఉంది. నిన్న మొన్ననేమో మన్సూరాబాద్ డివిజన్లో మనం అక్కడక్కడ ఇంటి దగ్గర ఇవ్వడం జరిగింది. ఈరోజు మాత్రం టెంట్ వేసి సెంటర్లో ఈరోజు ఇక్కడ ఇంకో కొత్త కౌంటర్ ఏర్పాటు చేసినాం. దీని తర్వాత మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మన హయత్ నగర్ డిపో దగ్గర ఆపోజిట్ వినాయక్ నగర్ కానీ లెక్చరర్స్ కాలనీలో కూడా అక్కడ కూడా ఒక కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. సార్ మన్సూరాబాద్ కార్పొరేటర్ గారు ఉన్నారు, వారిని అడిగి మనం ఈ విషయాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈరోజు మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చాలా మట్టుకు లేవు కనుక మరి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి పార్టీ ఆదేశానుసారం ఇవాళ మా ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి మన్సూరాబాద్ డివిజన్లో మా శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి మా టీఆర్ఎస్ శ్రేణులు అందరం ఈరోజు మన్సూరాబాద్ డివిజన్లో మరి నిన్న మొన్నటి వరకేమో కాలనీలలో ఓటర్ నమోదు కార్యక్రమం దానికి వారికి అవగాహన కల్పించడం. ఈరోజు ప్రత్యక్షంగా కౌంటర్ ఏర్పాటు చేసి మరి అందరికీ ఈ కౌంటర్ను సద్వినియోగం చేసుకొని ఓటర్ లేనటువంటి వాళ్ళు అందరూ ఇక్కడ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే చాలామందికి మరి ఎలక్షన్ వచ్చే వరకు మా ఓటు లేదని అంటున్నారు, కానీ మరి జనవరి 26వ తారీఖు వరకు ఉంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కౌంటర్ ఇలాగే ఓపెనింగ్ ఉంచి ప్రతి ఒక్కరు ఓటు నమోదు కార్యక్రమం చేస్తాం. తప్పక మా దగ్గర లేని ఓటర్లకు అందరికీ మరోసారి అవకాశం ఇచ్చి వారికి అందరికీ అపార్ట్మెంట్సే కానీ కాలనీసే కానీ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీస్కి కానీ మేము ఇన్ఫామ్ చేస్తున్నాం. తప్పక లేని వాళ్లకు ఇక్కడ వచ్చి నమోదు చేసుకోమని కార్యక్రమాన్ని పెట్టినాం. తప్పక ఈ పార్టీని ప్రజలంతా విజయవంతం చేసి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మన్సూరాబాద్ ఏరియాలో ఓటర్ నమోదు కార్యక్రమం రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఉదయం మేము కౌంటర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 150 మంది ఇప్పటికీ వచ్చారు. మాకే ఆశ్చర్యం ఇస్తుంది, ఇంతమందికి ఓటర్లు లేవా అనే ఆశ్చర్యం ఉంది. అందుకనే చాలా ఓట్లు పోయినాయని మరి మొన్న మాకు కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. దానికి తగ్గట్టు దానికులంగానే రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడు చూస్తే ఉదయం నుంచి 150 మంది వచ్చారు. మరి వాళ్ళు కాకుండా వాళ్ళకి ఫామ్స్ కూడా ఇస్తున్నాం. ఇంకా కొంతమందికి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని నింపి ఫిలప్ చేసి నింపుతాం సార్ అంటున్నాం. తప్పక పెద్ద ఎత్తున ఈ ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఓటర్ నమోదు కార్యక్రమము చేసుకొని వాళ్ళకు ఎటువంటి మీరు పిలుపునియదలుచుకున్నారు? ఓటర్ నమోదు చేసుకునే వాళ్ళకి ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి కౌంటర్కి వచ్చినట్టయితే తప్పక వాళ్ళ ఓటర్ నమోదు కార్యక్రమం చేసి వాళ్ళకు మరి మున్సిపాలిటీలో కూడా వాళ్ళను మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఫామ్స్ సబ్మిట్ చేయించేస్తాం. తప్పక వారి ఓటర్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. సార్ మన కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, వాళ్ళకి ఎలా విషయం తెలియజేస్తాం? చాలా సంతోషం. ఎందుకంటే ఆయన మంత్రిగానే బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా డెవలప్మెంట్లో భాగంగా దేశ రాజకీయాల్లో కూడా ఒక మార్పు రావాలనే ఆలోచనతో వారు కూడా ముందుగోతుల్లో భాగంగా ఇక్కడ మన పార్టీని కూడా పటిష్టం చేయాలి. ఎట్లయితే పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీసీ ఎంతమంది ఉన్నా పార్టీ కూడా స్ట్రాంగ్ కావాలంటే మనకు పార్టీకి అందుబాటులో ఉండేటువంటి నాయకులు కూడా ఉండాలనే ఉద్దేశంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని ఇచ్చిన తర్వాత వారు రోజుకు 3-4 గంటలన్నా ఇప్పుడు ప్రగతి భవన్లో తెలంగాణ భవన్లో టైం ఇస్తున్నారు. టైం ఇచ్చి జనరల్ సెక్రటరీల ద్వారా జిల్లా సంబంధించిన ఇన్ఛార్జుల ద్వారా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జుల ద్వారా ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. దీంతో ఏమవుతుందంటే పార్టీ ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఒక పార్టీలో కూడా ఒక డిసిప్లిన్ కూడా వస్తుంది.
దాని ద్వారా ఏంటంటే పార్టీ కూడా ముందుకు పోతాకు మంచి చెడులు చేసినా కూడా ఒక అవగాహన ఉంది, పట్టించుకుంటారు అనే ఒక భయం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత తెలంగాణ పార్టీలో చాలా మార్పు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా మార్పులు ఉంటాయి. బ్రహ్మాండంగా పార్టీ కూడా పటిష్టం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది చూసుకున్నట్లయితే ఓటర్ నమోదు శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంపై నిరసిస్తూ నల్గొండ జిల్లా చెండూరు మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశాన్ని అనుమతి ఇచ్చిన కేరళ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల కార్యకర్తలు అన్నేపర్తి యాదగిరి, సముద్రాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో అయ్యప్పలు మహాపడి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి స్థానిక గురుస్వాములు, అయ్యప్పలు మరియు భక్తులు పాల్గొన్నారు.